టీటీడీ నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదని దీనిపై కూటమి తప్పుడు ప్రచారాన్ని ఇప్పుడు బట్టబయలైందంటున్నారు వైసీపీ నేత భూమన. కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతీశారని చంద్రబాబు పవన్లపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. చంద్రబాబు పవన్ పై వైసీపీ నేత భూమన చేసిన వ్యాఖ్యలివి. చంద్రబాబు పవన్ తమ విషపు మాటలతో కోట్లాది హిందువుల మనోభావాలు దెబ్బతీశారన్నారు. జగన్ను దెబ్బతీయడానికి శ్రీవారిని కూడా వాడుకున్నారన్నారు. రాజకీయ ఇన్వాల్వ్మెంట్ లేదని సిట్ రిపోర్ట్లో చెప్పిందని, టీటీడీ అధికారులు డైరీ నిర్వాహకులు కుమ్మక్కయ్యారని రిపోర్ట్లో ఉన్నట్లుగా చెప్పారు. ఇక నెయ్యిలో పామ్ ఆయిల్, వెజిటబుల్ ఆయిల్ కలిసి ఉండొచ్చని సిబిఐ రిపోర్ట్ ఇచ్చినట్లుగా భూమన కరుణాకర్ రెడ్డి చెప్తున్నారు. సిట్ తను ఇచ్చినటువంటి రిపోర్టులో చాలా స్పష్టంగా ఎక్కడ రాజకీయ పరమైనటువంటి నేరం జరిగింది అనని ఒక్క మాట కూడా వాళ్ళు ఇచ్చినటువంటి నివేదికలో లేనే లేదు. తద్వారా పూర్తిగా స్పష్టీకరమైంది లోకానికంతా కూడా. సిట్ తన నివేదికలో కోర్టుకు సమర్పించిన దాంట్లో అధికారులు, దానికి సంబంధించినటువంటి టెక్నికల్ ఎక్స్పర్ట్స్, అలాగే డైరీ అధిపతులు వీళ్ళందరూ కుమ్మక్కై నెయ్యిని, పామ్ ఆయిల్ని అంటే వెజిటబుల్ ఆయిల్స్ని కలిపి నెయ్యిగా మార్చినారు అన్నదే సిబిఐ ఇచ్చినటువంటి రిపోర్ట్. నెయ్యి ప్రొక్యూర్మెంట్ జీఎంలుగా ఉన్న సుబ్రహ్మణ్యం, జగదీశ్తో పాటుగా టెక్నికల్ ఎక్స్పర్ట్స్ అయిన విజయ్ భాస్కర్ రెడ్డి, సురేంద్రలే దోషులని చెప్పారు భూమన. ఈ నలుగురే దోషులని సిబిఐ కూడా తేల్చిందన్నారు. 2016 నుంచి 18 వరకు అతనే ప్రొక్యూర్మెంట్ జీఎంగా ఉన్నాడు చంద్రబాబు టైంలో. మరో నిందితుడిగా పేర్కొన్నటువంటి జగదీష్ కూడా 18వ సంవత్సరం నుంచి 21 వరకు అంటే చంద్రబాబు గారి సమయంలోనే ఆయన ప్రొక్యూర్మెంట్ జీఎంగానే ఉన్నాడు. అలాగే విజయభాస్కర్ రెడ్డి, సురేంద్ర అనేటువంటి టెక్నికల్ ఎక్స్పర్ట్స్ 2013 నుంచి ఇప్పటి వరకు వాళ్ళే టెక్నికల్ ఎక్స్పర్ట్స్గా ఉన్నారు. ఈరోజు వాళ్ళు దోషులు అని సిబిఐ తేల్చింది. దీనికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న సంబంధం ఏంటి? చంద్రబాబు యజ్ఞం చేస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, అందులో రక్తం పోసేటువంటి వ్యక్తులు చంద్రబాబు నాయుడు.